యేసుప్రభు వారు ఒకసారి శిలువ మీద ఉన్నారు. ఆ టైంలో ఆయన ఒక మాట అన్నారు, నేను దప్పికొనుచున్నాను అన్నాడు. లెట్ us see that scripture. John chapter 19 verse 28. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. Take it very serious. This year is very important. Very, very important. నేను ఆల్రెడీ చెప్పాను, మీరు శరభను వింటే మీకు తెలుస్తుంది. If you don't maintain and if you don't serve God this year, it's very difficult to cross this year. It's very difficult. I'm telling. ఈ ఇయర్ కనుక నువ్వు ది బెస్ట్గా దేవునికి సర్వీస్ ఇవ్వకపోతే, ఐఎమ్ సారీ, you may not cross this year in a proper way. ఇదేదో రాంగ్ సైన్ కాదు, నెగిటివ్ కాదు. ఐఎమ్ గివింగ్ ఏ ఇన్స్ట్రక్షన్స్. బెస్ట్ సర్వీస్ ఈ దేవుడికి ఇయర్. నెక్స్ట్ ఇయర్ గురించి చింతించక, ది బెస్ట్ సర్వీస్. నేను ఆల్రెడీ చెప్పాను, ఈ అనాయింటింగ్ క్యారెక్టర్ అవసరం. మానాన్ని కాపాడుతుంది అది. అండ్ ఇట్ టేక్స్ యూ టు నెక్స్ట్ లెవెల్. సృష్టికి ఉన్న వీక్నెస్ దైవ కుమారుల యొక్క క్యారెక్టర్ని చూసి బ్లెస్ చేస్తుంది అది. దట్స్ ద నేచర్. జస్ట్ ఫాలో మై ఇన్స్ట్రక్షన్ అండ్ సీ ద బ్లెస్సింగ్. దట్స్ ఇట్. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైందని యేసు తెలుసుకొని, లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొంచున్నాను అనెను. ఓ మై గాడ్. లేఖనము నెరవేరేటట్టు ఐఎమ్ థర్స్టీ ఫర్ సంథింగ్. నాకంటూ ఒక దప్పిక ఉన్నది, అది లేఖనము నెరవేరాలి. ఓకే, సో అసలు ఈ లేఖనము ఎక్కడ ఉంది, ఇది ఎవరు రాశారు, అసలు ఎందుకు రాశారు అనే విషయాన్ని మనం స్టడీ చేద్దాం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైందని యేసు తెలుసుకున్నాడు. ఎరిగి ఆయనకు అర్థమైంది. నాకు తెలుసు ఎవ్రీథింగ్ ఈజ్ ఫినిష్డ్. సో బిఫోర్ హీ సెయిడ్, అది నేను సమాప్తమైందని ఆయన చెప్పకముందే ఆయనకి తెలిసింది అన్నీ సమాప్తమైనని. ఇట్ ఈస్ ఫినిష్డ్ అనకముందే ఎవ్రీథింగ్ ఈజ్ ఫినిష్డ్. ఓకే, సో అన్నీ ఫినిష్ అయిన తర్వాతనే హీ స్టార్టెడ్ సంథింగ్. ఏమని అన్నారంటే, లేఖనము నెరవేరినట్లు దప్పికొంచున్నాను. లేఖనాలు నెరవేరిన తర్వాతనే నేను సమాప్తమైందని చెప్పాలి లెక్క ప్రకారం. బట్ లేఖనం మళ్ళీ నెరవేరినట్లు, అన్ని సమస్తము నెరవేరినవి అయిపోయింది అని తెలిసిన తర్వాత అగైన్ మళ్ళీ పదం యేసుప్రభువారు సిలువలో తీసుకొచ్చారు. మై సిస్టర్, మై బ్రదర్, ఫ్యామిలీస్ అండ్ యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్, ఇఫ్ యూ డోంట్ రీడ్ బైబల్ దిస్ ఇయర్, ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ సారీ అబౌట్ యువర్ మ్యారేజ్ లైఫ్, యువర్ ప్రొఫెషన్ లైఫ్. దేవుడిని మొదటి స్థానం పెట్టకపోతే నన్ కెన్ హెల్ప్ యూ. ఎవరు కొన్ని హెల్ప్ చేయలేరు. ఇట్స్ ఇంపాసిబుల్. ఓకే, ఇట్స్ ఇంపాసిబుల్. John chapter 19 verse 28. After this, Jesus, knowing that all things were now accomplished, that the scripture might be fulfilled, saith, I thirst. నేను దప్పికొని ఉన్నాను. ఈ స్క్రిప్చరు 69 సామ్ వర్స్ 20లో ఉంటుంది. చూద్దాం అక్కడికి. ఈ స్క్రిప్చర్ ఎక్కడ ఉందో చూద్దాం. కీర్తన 69:20. కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 20వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. మీ నోట్బుక్స్, మీ బైబిల్ తీసి రాయాలి.
నిందకు నా హృదయము బద్దలాయను. నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటేని కానీ ఎవరునూ లేకపోయేరి. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటేని కానీ ఎవ్వరు కానరారేరి. వర్స్ 21. వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి. నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. దిస్ ఈజ్ వాట్ డేవిడ్ సామిస్ట్. వారు చేదును నాకు ఆహారంగా పెట్టారు. అండ్ నాకు దప్పిక అయినప్పుడు వాళ్ళు నాకు చేదు చిరకని ఇచ్చారు. వాటర్, చేదు, బిటర్నెస్. అండ్ దే గేవ్ మీ ఫుడ్. వాళ్ళు చేదును నాకు ఆహారంగా పెట్టారు. ఈ రివర్ సైడు ఒక ట్రీ ఉంటుంది. ఆ ట్రీకి ఫలం ఉంటుంది. ఆ ఫలము నీకు ఆహారం అవుతుంది. అండ్ ఈ రివర్లో వాటర్ ఉంటుంది. బట్ వాటర్ అనేది వాటర్ కాదు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని. ఒకసారి ఇయర్ థీమ్ అది ఒకసారి చూపిస్తే దాన్ని 1 minute ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షో మీ దట్ పిక్చర్ ఉన్నాయి అందులో. ఓకే, ది లైఫ్ గివింగ్ ప్యూర్ రివర్. ఆ పదము పెట్టడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ది లైఫ్ గివింగ్ ప్యూర్ రివర్. రివర్ అంటే నీళ్ళు ఉన్నా లేకపోయినా రివరే అంటాం. నీళ్ళు ఉన్నా లేకపోయినా రివరే అంటాం. రివర్ ఎండిపోయింది అంటాం. దేనితోటి? నీళ్ళు లేక ఎండిపోయింది. నీళ్ళు ఉన్నా లేకపోయినా రివరే. ఓకే, నౌ లిసన్. రివర్ అంటే ఒక పాత్, ఒక వే ఉంటుంది. దానికి ఒక దారి ఉంటుంది. దానికి ఒక మార్గం ఉంటుంది. దానికి ఒక రోడ్ మ్యాప్ ఉంటుంది. లిసన్ ఫర్ కేర్ఫుల్లీ. దిస్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ థీమ్. రివర్, ఈ రివర్ అనేది ఒక పాత్ లైక్ దిస్. ఇది ఒక పాత్. ఇలా నీళ్ళున్నా లేకపోయినా దీన్ని రివరే అంటాం. ఓకే, బట్ ఈ రివర్ అనేది ఒక వే. ఓకే, లిజన్. ప్యూరిటీ అనేది ఇట్స్ ట్రూ నేచర్ ఆఫ్ దట్ రివర్. ట్రూత్ అనేది దాంట్లో ఉంటుంది. అండ్ లైఫ్ అనేది, జీవము అనేది యాక్చువల్గా ఈ రివర్లో గివింగ్ నేచర్ ఉన్నది దానికి. మళ్ళీ వినండి. రివర్ అనేది వే, ప్యూరిటీ అనేది దాని యొక్క ట్రూ నేచర్, ట్రూత్. అది సత్యము. దాంట్లో ఏం ప్రవహిస్తుంది అంటే వాటర్ కాదు, దాంట్లో లైఫ్ అనేది ప్రవహిస్తుంది. దట్స్ ద రివర్. నౌ ఈ ఇయర్ థీమ్ని పెట్టడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే రివర్ ఈజ్ ద వే, ఐ ఆమ్ ద వే. ప్యూరిటీ, ఐ ఆమ్ ద ట్రూత్. అండ్ ద లైఫ్, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, దీన్ని మాత్రమే నేను ఇస్తాను అన్నది ఇయర్ థీమ్. సో ద ఫైనల్, this is the package of Jesus. That's why I said this year is not a calendar, it's a person. అందుకనే నేను దీని పక్కన వాటర్ పెట్టలేదు. ఎందుకంటే ఈ లైఫ్ అనేదే వాటర్. ఎందుకంటే గంగాళంలో నీళ్ళు ఉంటే, నీళ్ళు మనిషి చేతులు కడుక్కున్నప్పుడు, కాళ్ళు కడుక్కున్నప్పుడు అతడు బ్రతుకును అని ఉన్నది. అంటే నీళ్ళల్లో ఏమున్నది? జీవం ఉన్నది. సో నీళ్ళు దేనికి గుర్తు అంటే లైఫ్కి గుర్తు. కాబట్టి ఈ రివర్లో, సత్యమైన ఈ రివర్లో, స్వచ్ఛమైన ఈ రివర్లో లైఫ్ మాత్రమే వస్తుంది. అది మనం వాటర్ అంటే ఇప్పుడు మనం తాగుతున్న వాటర్ కాదు, మనం తాగాల్సింది జీవం, లైఫ్ని నువ్వు తాగి బతకాలి. దట్స్ ద నేచర్ ఆఫ్ ద రివర్. సో ద ఫైనల్ ఇయర్కి ఉన్న థీమ్కి దేవుడు ఒకటే అడిగాను. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక థీమ్తో వస్తున్నాను, బట్ అలా కాదు. నేను ఎలాగైనా కానీ ఏదో ఒక మర్మంగా అయినా లేదా ఓపెన్ పబ్లిక్గా అయినా ఇయర్ థీమ్లో ఎక్కడో ఒక నిన్ను ఇంక్లూడ్ చేయాలన్నప్పుడు
ద లార్డ్ టోల్డ్ మీ దిస్, గో అండ్ రీడ్ టబర్నకల్. దెన్ ఐ స్టడీడ్. అప్పుడు దేవుడు ఇచ్చాడు, మీరు కట్టిన ఈ యొక్క ఆల్టర్స్, బలిపీఠములు, స్టోన్స్, ఆ మందిరంలో నుంచే గడప కింద నుండి నీళ్ళు వస్తున్నాయి. నెక్స్ట్ వీక్ నేను దాన్ని చూపిస్తాను, అది దాని యొక్క ఆరిజిన్స్ ఇంకా ఏమున్నాయన్నది. నా నేను దప్పికొని ఉన్నాను, నాకు వాళ్ళు చేదుని ఆహారంగా పెట్టారు. మై బ్రదర్, వాట్ ఎవర్ యువర్ ఈటింగ్ ఇట్స్ బిట్టర్నెస్. వాట్ ఎవర్ వీఆర్ డ్రింకింగ్ ఇట్స్ బిట్టర్నెస్, చేదు. 2023 ఇట్స్ లైక్ ఎ బిటర్ ఎక్స్పీరియన్స్తో నిండి ఉన్నది. యూ డోంట్ నో దాట్. బట్ నాకు వాళ్ళ ఆహారం, వాళ్ళు నాకు ఇచ్చిన ఫ్రూట్ అలాంటిది. అండ్ ఇది యేసుప్రభు వారు లేఖనం నెరవేరినట్టు శిలువ మీద అన్నారు. బట్ ఎందుకు అన్నారు అంటే, ఒక మనిషి జీవితంలో బిట్టర్నెస్ ఉన్నది కాబట్టి నాకు దాహం అవుతుంది ఇవ్వమన్నప్పుడు, అక్కడ శిలువలో జరిగిన ఎక్స్చేంజ్ ఒకటి. నీ యొక్క బిట్టర్ వాటర్, నీ బిట్టర్ లైఫ్, నీ చేదు జీవితాన్ని నాకు ఇస్తే నా స్వచ్ఛమైన ప్యూర్ లైఫ్ నేను నీకు ఇస్తాను. దట్స్ ద ఎక్స్చేంజ్ టైం. ఎక్స్చేంజ్ యువర్ వాటర్. నీ నీళ్ళని మార్చుకో. ఒక బిడ్డ పుట్టడానికి ఉమ్మ నీరు అవసరం ఈ భూమి మీద. ప్రతి ఒక్కరు కూడా ఏదన్నా మెడికల్ టెస్ట్కి వెళ్తే వాళ్ళు నీ యూరిన్ తీసుకుంటారు, విచ్ మీన్స్ వాటర్ తీసుకుంటారు. నీ కిడ్నీలు ఫిల్టర్ చేస్తున్నది, ఓ మై గాడ్, అది కిడ్నీలు ఫిల్టర్ చేసేదంతా కూడా నీ బాడీలో ఉండే వాటర్, బ్లడ్. అందుకని యేసుప్రభువు వారు నీ యొక్క బిట్టర్ ఎక్స్పీరియన్స్, నీ బిట్టర్ లైఫ్నే తీసుకొని, అండ్ ఆయన యొక్క కడుపులో నుండి, ఆయన సైడ్లో నుండి జీవపు ఓట, లైఫ్. అది బ్లడ్ ఈజ్ లైఫ్. బ్లడ్ అనేది లైఫ్, ఇట్స్ నాట్ ఎ కలర్. ఆ లైఫ్ ఏ రూపంలో వచ్చిందంటే వాటర్. వాటర్ మీన్స్ ద ప్యూర్ లైఫ్. అసలు వాటర్ అంటే ఎవరు? ఓకే, ఐ విల్ షో యూ వన్ స్క్రిప్చర్, బట్ పార్ట్ ఆఫ్ ద సెరమనీ కానీ, బట్ ఈరోజు చెప్పాలి. సరే, విల్ గో టు 1 John. ఒకసారి 1 Johnకి వెళ్దాం. ఐ విల్ షో యూ దట్ వాట్ ఈస్ దిస్ వాటర్. ఈ సెరమనీలో మీరు వింటే బైబిల్ ఆల్మోస్ట్ చదివిన ఒక 10 years చదివిన అనుభవం వచ్చేస్తుంది మీకు. 5వ అధ్యాయం 1 John 5వ అధ్యాయం చాప్టర్ 5 verse 6 verse 5 నుంచి చూద్దాం. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించేవాడు మరి ఎవడు? లోకాన్ని జయించాలంటే నువ్వు వెళ్ళి మోదీ గారితో, అమిత్ షా గారితో, కేసీఆర్ తోటి, చంద్రబాబు నాయుడు తోటి, స్టాలిన్ తోటి వీళ్ళతో ఫైట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. సింపుల్ స్ట్రాటజీ, వెరీ సింపుల్. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకాన్ని జయించువాడు. ఇట్స్ క్రిస్టల్ క్లియర్. ఒక ఎగ్జామ్ పెడితే 100 మార్క్స్కి ఏదైనా ఎగ్జామ్ పెట్టి ఒక క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ రాయమంటే ఇదొక్కటి రాస్తే సరిపోతుంది, 100 మార్క్స్ వస్తాయి. ఓకే, యేసు దేవుని కుమారుడని నువ్వు నమ్మితే, నమ్మువాడు తప్ప లోకాన్ని జయించాలంటే నువ్వు లోకముతో పోరాడాల్సిన అవసరం లేదు, మనుషులతో పోరాడాల్సిన అవసరం లేదు, ఈవెన్ దురాత్మలతో కూడా నువ్వు పోరాడాల్సిన అవసరం లేదు. నువ్వు చేయాల్సింది ఒకే ఒకటి, యేసు దేవుని కుమారుడని. ఇట్స్ బిగ్ మిస్టరీ. యేసు దేవుడని నమ్మడం వేరు, యేసు దేవుని కుమారుడని నమ్మడం వేరు. ఇట్స్ ఎ బిగ్ మిస్టరీ. బట్ లోకాన్ని జయించబడతా మరి ఎవడున్నాడు? నువ్వు యేసు నమ్మడమే, దేవుని కుమారుడని లోకాన్ని జయం. అవర్ జర్నీ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్. మన యొక్క విశ్వాసయాత్ర అక్కడ మొదలవుతుంది. ఓకే, నా నెక్స్ట్ లైన్ వెరీ ఇంపార్టెంట్, లిసన్. నీళ్ళ ద్వారాను రక్తం ద్వారాను వచ్చినవాడు ఈయనే. వావ్, ఓ మై గాడ్. అనగా యేసుక్రీస్తు. వినండి, నీళ్ళ ద్వారా రక్తము ద్వారా
వచ్చినవాడు ఈయనే. ఆయన ఎవరు? యేసుక్రీస్తు. థ్యాంక్ యూ. ఈయన నీళ్ళతో మాత్రమే కాక నీళ్ళతోనూ రక్తముతోనూ వచ్చాడు. నౌ టెల్ మీ, వాట్ కైండ్ ఆఫ్ వాటర్ ఈస్ దిస్? వాటర్ అంటే మీరు రెగ్యులర్ తాగే వాటర్ అయితే కాదు. అండ్ లైఫ్. థ్యాంక్ యూ. సో నేను ఇందాక ఇయర్ థీమ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నీళ్ళు అంటే లైఫ్ అండ్ రక్తం అంటే ప్రాణం. ఇట్స్ ఎ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఓకే, నౌ లిసన్ కేర్ఫుల్లీ. దిస్ ఈజ్ మిస్టీరియస్ స్క్రిప్చర్. ఈయన నీళ్ళతో మాత్రమే కాక నీళ్ళతోనూ రక్తం. అందుకని యేసుప్రభు పక్కలో నీళ్ళు రక్తము బయటికి వచ్చిన దట్స్ స్పిరిట్, హోలీ స్పిరిట్. ఓకే, చూద్దాం అది ఎలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన. వచ్చాను. ఆత్మ సత్యము గనక సాక్ష్యం ఇచ్చువాడు ఆత్మే. ఆత్మ సత్యము గనక ట్రూత్ అది. కాబట్టి ఆ సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మ. దట్స్ ద స్పిరిట్. నెక్స్ట్ లైన్. నౌ సాక్ష్యం ఇచ్చువారు ముగ్గురు. ఇందాకేమన్నాడు? ఆత్మే అని చెప్పాడు. ఆ సాక్ష్యం ఇచ్చేవారు ఎంతమంది అంట? ముగ్గురు. నెంబర్ 1 అనగా ఆత్మయు, నెంబర్ 1 నీళ్లును, నెంబర్ 2, నెంబర్ 3 రక్తమును. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. నౌ లిసన్, లిసన్ ఇయర్ థీమ్. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అనగా ఆత్మ. ఆత్మ అంటే ఎవరు చెప్పాలి? పరిశుద్ధాత్ముడు. నీళ్ళు అంటే ఎవరు? పోనీ. రక్తము అంటే ఎవరు? ఓకే, ఈ ముగ్గురు ఏకీభవించున్నారు. ఇందులో 3 క్యారెక్టర్స్ కనబడుతున్నాయి. ఒకటేమో ఆత్మ, రెండోదేమో నీళ్ళు, మూడోదేమో రక్తము. ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు. ఓకే, బట్ రక్తము అంటే డెఫినెట్గా ఈ రక్త మాంసాలను పాలుభాగస్తులుగా ఉన్నది ఎవరు? యేసుప్రభు వారు. సో ఇప్పుడు రక్తం యేసుప్రభు వారు అయితే, ఆత్మ పరిశుద్ధాత్ముడు అయితే, మిగిలిన నీళ్ళు ఎవరు? యు సీ దట్. అసలు వాటర్ దేనికి రిప్రజెంటేషను? ఫాదర్. సో యేసుప్రభు వారు దప్పికొన్నప్పుడు ఆయన దాహం కొన్నది దేనికోసం అంటే, నీ ప్లేస్లో నీకున్న దాహం ఏదో తెలియదు. నీకు కావాల్సింది అట్ ద ఎండ్ ఆఫ్ దట్, ఈ భూమి మీద ప్రతి స్పిరిట్కి ఒకటే ఒక దాహం ఉన్నది, నాకు తండ్రి కావాలి. అది యేసుప్రభు శిలువ మీద ఆయన దప్పికొన్నాను అంటే, నీ ప్లేస్లో ఆయన నిలబడి నాకు ఫాదర్ కావాలని ఆయన ఆ తండ్రి చేతిని విడిచిపెట్టాడు. సో హీ గేవ్ అంటూ హిస్ ఫాదర్. ఆయన కుమారుడైంది అలా అనిపించుకోవడానికి ఇష్టపడక ఆ ప్లేస్లో నీకు నీళ్ళు ఇచ్చాడు. దట్స్ ద ఇయర్ థీమ్. ప్యూర్ రివర్ వాటర్. లైఫ్, లైఫ్, లైఫ్. సో ఇప్పుడు ఆయన పక్కలో నుండి ఏమొచ్చింది? వాటర్. ఇప్పుడు దప్పికున్నానంటే చెప్పండి, ఎవరి ప్లేస్ అది? మన సిలువలో చనిపోయింది ఎవరు? మన ప్లేస్ తీసుకున్నాడు ఆయన. సో నీకేం కోరుకుందో నీకు ఎగ్జాక్ట్గా నీకు తెలియదు. కాబట్టి హీ రిప్రజెంటెడ్ యూ. సో సిలువ మీద దప్పికొన్నప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ లైఫ్. సో ఆయన పక్కలో బల్లెం పొడవగానే ఫస్ట్ బయటకు వచ్చింది ఎవరు? నీళ్ళు, రక్తము. సో ఫాదర్ సన్ వాళ్ళిద్దరు కలిసి ద సేమ్ స్పిరిట్, ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దట్స్ ఎ రివర్ ప్యూరిటీ కేమ్ అవుట్ ఆఫ్ హిస్ బాడీ. వన్స్ ఆయన ఎప్పుడైతే మన లైఫ్ని తీసేసుకున్నాడో అప్పుడు ఇది బయటికి వచ్చింది. అయితే లిసన్, హియర్ కమ్స్ ద మిస్టరీ. ఇప్పుడు ఈ ఎక్స్చేంజ్ అనేది ఎలా జరిగిందంటే, లోకంలో ఉన్న మనం ఇంకా పుట్టలేదు, ఆయన శిలువ మీద ఉన్నారు. ఆయన మన ప్లేస్ని రిప్రజెంట్ చేస్తూ ఆయన అన్నాడు, ఇదిగో మీకు ఫాదర్ కావాలి కాబట్టి మీకు తెలియదు ఆ మాట, నేను దప్పికొని ఉన్నాను అని అన్నాడు. సమరయ స్త్రీతో కూడా అదే మాట అంటాడు. కమింగ్ వీక్స్లో చెప్తాను, అదొక ఎపిసోడ్లో. కాబట్టి ఇప్పుడు యేసుప్రభు శిలువ మీద ఉండి ఒక మాట అన్నారు, అమ్మా మీకేం తెలియదు, మీకు తెలియదు ఏం అడగాలో, కాబట్టి నీ ప్లేస్లో ఉండే నేను ఒకటి అడుగుతున్నా, నేను దప్పికొని ఉన్నాను,
ఐ థర్స్టీ. ఆయన మాట్లాడారు. సిలువలో 7 మాటలు అంటారు తెలుసు కదా. ఆయన మాట్లాడారు, యేసుప్రభువారు మాట్లాడారు. ఇప్పుడు ఆ ప్లేస్లో ఎగ్జాక్ట్గా మాట్లాడింది ఎవరు? మనం మాట్లాడిన మనకేం కావాలో మాట్లాడాలి. లెట్స్ గో టు ఎక్సోడస్ చాప్టర్ 15 verse 20. ఎక్సోడస్ నిర్గమకాండము 15వ అధ్యాయము 20వ వచనానికి వెళ్దాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 22వ వచనానికి వెళ్దాం. 22 verse 22. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు అరణ్యము. నోటీస్ దట్ దిస్ డిజర్ట్ ప్లేస్. ఓకే, అందరు చూడాలి, వెరీ ఇంపార్టెంట్. షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచారు. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వాళ్ళు మారాకి చేరిరి. వెరీ ఇంపార్టెంట్. స్టెప్ బై స్టెప్ లెట్స్ లుక్ ఎట్ ద జర్నీ. వాళ్ళ జర్నీని చూద్దాం. చదవండి. verse 23. మారా నీళ్లు చేదైనవి. లుక్ ఎట్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు చదువుతున్నది జరిగిన తర్వాత, రాసిన తర్వాత చదువుతారు కాబట్టి దానికంటే ముందుకు వెళ్ళి అసలు స్క్రిప్చర్ కంటే ముందు నువ్వు ట్రావెల్ చేయాలి. అప్పుడు ఆ స్క్రిప్చర్ అర్థమవుతుంది మనకి. ఓకే, నా మారా నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగింది. వెరీ ఇంపార్టెంట్. ట్రావెల్ బిఫోర్ ద స్క్రిప్చర్ హ్యాపెన్. స్క్రిప్చర్ జరగక ముందు ట్రావెల్ చేస్తే మనకు అర్థమవుతుంది ఈ స్క్రిప్చరు. నౌ లిజన్. మారా నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అని పేరు వచ్చింది. ఎందువలన దానికి మారా అని పేరు వచ్చిందంటే పేరు ముందు కాదు, నీళ్లు ముందు. కాబట్టి నీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు త్రాగారు. త్రాగితే అది చేదు అని తెలిసింది. తెలిసిన తర్వాత దానికి పేరు పెట్టారు, ఇది మారా అని. అందుకనే రూతు వల్ల ఆంటీ ఆమె అన్నారు, నన్ను మారా అని పిలవండి. కానీ మరి ఏమన్నది, నేను తరతరములు ఇది మొదలుకొని ప్రతి తరం వారు నన్ను ఏమని పిలవాలి, దాన్ని. లుక్ ఎట్ ద స్టేట్మెంట్. సీ నౌ లిజన్. యేసుప్రభు వారు శిలువ మీద ఉన్నప్పుడు నీళ్లు చేదైనవి, మారా లాంటి అనుభవం మనది. అయితే ఆ నీళ్ళు ఎక్స్చేంజ్ చేసుకునే ముందు వర్డ్స్ రిలీజ్ చేస్తున్నారు వాళ్ళు. అది ఇంపార్టెంట్, అది మీరు గమనించాలి. వాళ్ళు రిలీజ్ చేసిన వర్డ్ ఏంటంటే, ఆ నీళ్ళు టేస్ట్ చేసిన తర్వాత దానికి పేరు రుచి చూసి తెలుసుకోండి యెహోవా ఉత్తముడని. సో టేస్టింగ్ ఫాస్ట్. సో ఆ నీళ్ళే అక్కడ మారాగా ఉన్నాయి, ఆ నీళ్ళే చేదుగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఐడెంటిఫై చేశారు తాగిన తర్వాత. దెన్ దే నేమ్డ్ ఇట్. అప్పుడు వాళ్ళు పేరు పెట్టారు. సో పేరు ఫస్ట్ కాదు, నేచర్ ఆఫ్ ద వాటర్ ఫస్ట్. సో ఆ యొక్క నేచర్, ఆ నీళ్ళని తాగినప్పుడు నువ్వు రుచి చూసిన తర్వాత నువ్వేం పేరు పెడతావో అది పర్మనెంట్గా ఆ ప్లేస్ మీద నిలబడిపోతుంది. కాబట్టి నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తున్న ప్రతి అనుభవానికి నువ్వు పెట్టే పేరు జాగ్రత్తగా చూసి పెట్టాలి. నీకు వచ్చిన జ్వరమని నీకు ఎప్పుడు తెలుస్తుందని నీకు ఎవరో చెబితేనే తెలిసింది. కానీ అది జ్వరమా కాదా, దానికి రైట్ మెడిసిన్ ఉందా లేదా, నువ్వు క్యాన్సర్ కోసం ప్రేయర్ చేస్తున్నావు, ఎయిడ్స్ కోసం చేస్తున్నావు, దేనికోసం చేస్తున్నావు, నీకు ఎలా తెలుస్తుంది? నీకు తెలియదు. అందుకని టంగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దాన్ని నేను క్లియర్ చేస్తాను ఈ మంత్లో.
నీకు తెలిసిన ఇంగ్లీష్లో లేదా తెలుగులో దేంట్లో ఒక దాంట్లో నీకున్న జబ్బు కోసం నువ్వు చేస్తున్న ప్రార్థన, దాట్స్ నాట్ ద రైట్ మెడిసిన్ ఫర్ ద రైట్ ప్రాబ్లం. కాబట్టి ఈ మారా ఎక్స్పీరియన్స్ వాళ్ళని బిట్టర్నెస్లోకి తీసుకెళ్ళింది. ఎక్కడో ఒక చోట నీళ్లు తాగావు. అయితే నా క్వశ్చన్, మనం ముందు ప్రసంగి గ్రంథానికి వెళ్దాం, 1వ అధ్యాయానికి వెళ్దాం. బిఫోర్ దీన్ని కంప్లీట్ చేసే ముందు ప్రసంగి గ్రంథానికి వెళ్దాం. నీళ్ళ దగ్గరికి అక్కడికి 1వ అధ్యాయం చాప్టర్ 1 verse 7. This is very profound statement. My sisters, my brothers, my dear little audience, మీరు నమ్మకపోవచ్చు, బట్ ఐ కమ్ ఆఫ్టర్ ఎవ్రీ స్పిరిట్ త్రూ ఎనీ మీడియా, త్రూ ఎనీ ఛానల్. ఐ విల్ కమ్ దిస్ ఇయర్, ఐ విల్ కమ్. నో ప్రొఫెసర్స్, ప్లీజ్ డోంట్ ఫైట్ విత్ మీ ప్లీజ్. స్క్రిప్చర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, అండర్స్టాండింగ్ ఉంటే అర్థం చేసుకోండి. ఎనీ ప్రొఫెసర్, ఓకే. నౌ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. లిజన్ మై సిస్టర్, ఇట్స్ నాట్ ఎ క్యాజువల్ వర్డ్, ఆల్ ఆఫ్ సడన్గా వచ్చింది కాదు ఈ స్క్రిప్చరు. బట్ లిజన్, నదులన్నీ సముద్రంలో పడును. లిజన్, నదులన్నీ ఎక్కడ పోతున్నాయి? సముద్రం పడును. అయితే సముద్రము నిండుట లేదు. నదులు ఎక్కడి నుండి పారి వచ్చునో అక్కడికే అవి ఎప్పుడును మరలిపోను. ఓ మిస్టరీ. ఓకే, రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ ప్లీజ్. All the rivers run into the sea, yet the sea is not full. Unto the place from whence the rivers come, thither they return again. Once again, let's see. Verse 7, Ecclesiastes chapter 1 verse 7. All the rivers, all, not even ఒక్కటి కూడా మిస్ అవ్వలేదల్లా. లిజన్ బ్రదర్స్, సిస్టర్స్, దిస్ ఈజ్ వేర్ వీఆర్ గెటింగ్ బిటర్ ఎక్స్పీరియన్స్. దిస్ వెరీ ఇంపార్టెంట్. అసలు ఈ రివర్ని దేవుడు ఇంట్రడ్యూస్ చేయడానికి గల మెయిన్ రీజన్, వన్ ఆఫ్ ద పిల్లర్ స్క్రిప్చర్ ఇది. ఓకే, లిజన్, మైండ్ బ్లోయింగ్ రెవల్యూషన్. యూ వోంట్ బిలీవ్, బట్ యూ ఆర్ సబ్జెక్టెడ్ టు లిసన్ దిస్ sermon. Please read it, sir. Can I read it in NLT? No, NLT? no. Yeah, please. Rivers run into the sea, but the sea is never full. Then the water returns again to the rivers and flows out again to the sea. Show me. Okay, no problem. Malli chada NIV ade KG chada, no problem. All the rivers run into the sea. Run into the sea. Yet the sea is not full. చూడండి ప్లీజ్. మీ బైబిల్ చూడండి. నేను రెవల్యూషన్ ఇచ్చే ముందు మిస్ అవ్వద్దు మీరు, అందుకే 2 సార్లు చదివిస్తున్నాను. ఎందుకంటే వెరీ స్లోగా చెప్తున్నాను. ఎర్తీమ్ అనేది ఇంజెక్షన్, కొన్ని ఇంజెక్షన్స్ ఎట్లా చేస్తాం, స్లోగా చేస్తారు. జిప్ అని కొడితే మాత్రం లోపల అవి సిన్యూస్ పగిలిపోతాయి, రప్చర్ అవుతాయి లోపల. ఓకే, all the rivers run into the sea, yet the sea is not full. సముద్రం అయితే నిండట్లేదు. Unto the place from whence the rivers come, ఎక్కడి నుండి అయితే ఈ రివర్స్ వస్తున్నాయో అక్కడికి తిరిగి అవి వెళ్తున్నాయి. నేను మళ్ళీ చదువుతాను తెలుగులో, చూడండి అందరూ. నదులన్నీ సముద్రంలో పడతాయి, వెళ్తాయి, దాంట్లో నింపబడతాయి. అయితే సముద్రం అయితే నిండట్లేదు. విచిత్రం అది. ఓకే, నా నదులు ఎక్కడ నుండి వస్తున్నాయో అక్కడికి అవి ఎప్పుడు మరలిపోను, మళ్ళీ తిరిగి వెళ్తున్నాయి. క్వశ్చన్ నెంబర్ 1, సముద్రంలో ఉన్న నీళ్ళు అసలు సముద్రం నీళ్ళేనా? ఫస్ట్ థింగ్ కాదు. అవి ఎక్కడి నుండి వస్తున్నాయి? రివర్స్ నుండి. అసలు నదులలో నుండి నీళ్లు సముద్రం పోయి పడుతున్నాయి. అయితే సముద్రంలో ఉన్న నీళ్లు మళ్ళీ అవి నదులలో ఉండే నీళ్ళే. అవి ఆ నీళ్లు మళ్ళీ ఎక్కడికి వస్తున్నాయి? నదులకు వస్తున్నాయి. ఏ రూపంలో వస్తున్నాయి అంటే
మనం చెప్పేది మేఘాల రూపంలో వచ్చి ఉంటాయి అని చెప్పవచ్చు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, దట్స్ నాట్ ఎ రాంగ్ స్టేట్మెంట్. బట్ లిసన్, వెరీ ఇంపార్టెంట్. నేను ఎక్కడ స్టార్ట్ చేశాను? సిలువ మీద. లెట్స్ సీ దిస్. బట్ నదులలో ఉన్న నీళ్ళన్నీ తీసుకపోయి సముద్రంలో పడేస్తే సముద్రం అయితే నిండట్లేదు. కరెక్టే, ఎంత వాటర్ పోతుంది, సముద్రం నిండట్లేదు కదా. 24 hours నాన్ స్టాప్గా రివర్స్ అన్నీ పోతూనే ఉన్నాయి. అన్నీ పోయి ప్రతిదీ కూడా సముద్రంలోనే కలుస్తుంది. ఇప్పటికి సముద్రం నిండాలా అంటే సముద్రం వెళ్తే ఉందని అర్థం. సముద్రంలో ఉండాల్సిన నీళ్ళు లేవు, లేదా ఎంత ఉండాలో అంతే ఉన్నాయి, ఎంత నిండుగా ఉండాలో అంతే ఉన్నాయి. అటు తగ్గట్లేదు, ఇటు పెరగట్లేదు. సో ఈ నీళ్ళన్నీ మళ్ళీ రివర్స్లోకి వస్తున్నాయి. అయితే రివర్స్కి వచ్చేటప్పుడు అసలు రివర్స్కి నీళ్ళు ఎక్కడి నుండి వస్తున్నాయి? వాటి ఆరిజిన్ చూస్తే మనము ఆ నీళ్ళు ఎక్కడి నుండి వస్తున్నాయి? భూమి లోపల నుండి వస్తాయి. కొన్ని జలలు అంటారు, పాతకాలంలో బావులు తవ్వేటవాళ్ళు తెలుసు కదా. బావులు తవ్వితే ఏం పడతాయి? నీళ్లు, జలలు పడతాయి, ఊటలు పడతాయి. యేసన్న గారి పాట ఉన్నది ఒక మాట, ఊహలు నాది ఊటలు నా యేసురాజా నీలోనే ఉన్నవి, ఊహ కందవే నీ ఆశ్చర్య క్రియలు అని. ఊటల గురించి ఆ పాట పాడారు. లిసన్. నీళ్లు భూమిలో ఉంటే భూమిలో ఉన్న నీళ్లు జలములు ఉబుక్కుంటూ వస్తున్నాయి. ఒకవేళ నీళ్లు నదులలో పారుతూ పోతున్నాయి అనుకో, కంపల్సరీ చెట్లు పక్కన కాలువలు, పొలాలు వీటన్ని తవ్వుకొని తీసుకుంటారు నీళ్ళు. అవునా? నీళ్ళన్నీ తీసుకుంటారు. ఈ నీళ్ళన్నీ కూడా భూమిలోకి పోయినాక ఏమవుతాయి? ఇంకిపోతాయి. అవునా కదా? నేను అన్నానా అనుకోండి, అవునా కాదా? భూమిలోకి నీళ్ళు ఇంకుతాయా లేదా? ఇంకుతాయి. లోపలికి పోయినాక భూగర్భ జలాలు ఉంటాయి. భూగర్భ జలాలే జలాలుగా వస్తాయి, బోర్లలో నుండి వస్తాయి. నా ఈ నీళ్లు మీరు వాడిన తర్వాత కాలువలు, ఇప్పుడు మీరు ఇక్కడ హుస్సేన్ సాగర్ ఉంది, ఇంకోటి శామీర్పేట ఉంది, గండిపేట ఉన్నది. ఈ నీళ్ళన్నీ కూడా ఎక్కడి నుండి వస్తున్నాయి? టెల్ మీ. ఓకే, నా గండిపేట చెరువు ఉంది, దాని నుంచి ఎన్ని నీళ్ళు వస్తున్నాయి? మిషన్ భగీరథ ఉన్నది, నీళ్లు ఎక్కడి నుండి వస్తున్నాయి? నదులలో నుండి వస్తున్నాయి. వాళ్ళు తీసి ఏం చేస్తున్నారు? వాటిని ఫిల్టర్, చెప్పాలి, ప్యూరిఫై చేస్తున్నారు. గట్టిగా చెప్పాలి, వీఆర్ గోయింగ్ సమ్వేర్ ప్లీజ్. ప్యూరిఫై చేస్తున్నారు. ఆ నదులకు నీళ్ళు ఎక్కడి నుండి వచ్చినాయి? మీ ఇంట్లో ఉన్న బోరు బావులలో నుండి వచ్చినాయి. భూగర్భ జలాలు మీరు బోర్లలో నుండి నీళ్ళు తీశారు. తీసి మీరేం వాడుతున్నారు? మీ స్నానానికి, మీ గిన్నెలకి మీరు తాగుతున్నారు. ఈ నీళ్ళన్నీ ఎక్కడికి పోతున్నాయి? కాలువలై, ఏరులై, సెలయేరులై పోయి చెరువులలో, కాలువలలో పడుతున్నాయి. ఇవి ఆవిరయ్యి మళ్ళీ వర్ష రూపంలో వస్తున్నాయి. కొంత మళ్ళీ భూమిలోకి ఇంకిపోయి మళ్ళీ అవి పైకి వస్తున్నాయి. అంటే నువ్వు తాగుతున్న నీళ్ళు ఫస్ట్ టైం నువ్వు తాగలేదు. ఇంతకుముందు ఒకడు తాగిన నీళ్ళు ఫిల్టర్ చేసి మళ్ళీ తాగుతున్నావు. You are not the first one who is drinking the water. So you are not the first one who got the disease. Same disease, same bitterness. ఆ చేదు ఫస్ట్ టైం నువ్వు ఆ నీళ్లు మింగడం వలన వచ్చింది కాదు. నీకన్నా ముందు ఆ డిసీజ్ ఎవడో హాస్పిటల్లో వాటర్ వదిలితే, ఫ్లష్ కొడితే అవి కాలువల ఏరులై, సెలయేరులై అవి సముద్రంలో పడితే తిరిగి మళ్ళీ యథా ప్లేస్కి వచ్చినాయి. ప్యూరిఫికేషన్ అనేది జరుగుతున్నది. సో డిసీజ్ అనేది ఫస్ట్ ఎక్కడి నుండి వచ్చిందంటే నీ నుంచి ఆ డిసీజ్ రాలే. కాబట్టి ఇయర్ థీమ్ ప్యూర్ రివర్ అనడానికి గల రీజన్ ఏంది? ఇన్ని నదులు ఉన్నా ఈ నదిని ఇంట్రడ్యూస్ చేయడానికి గల కారణం ఏంటంటే ఇది భూమిలో ప్యూరిఫికేషన్ జరుగుతుంది. బట్ ఈయనిచ్చే రివరు ఆయన బాడీలో ప్యూరిఫికేషన్ అయి బయటకు వస్తుంది. దట్స్ ద ఫాదర్. సో నేను ఇచ్చే నీళ్ళు మరి ఎన్నడూను నువ్వు దప్పికొనవు అన్న మాట ఈ సందర్భంలో నెరవేరింది. డోంట్ ఎక్స్పెక్ట్. ఈ వాటర్ ప్యూరిఫికేషన్ ఇండస్ట్రీలు ఎన్ని వచ్చినాయి, కంపెనీలు ఎన్ని వచ్చినాయి. ఎందుకు అంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఒక్కొక్క బాటిల్? మీరు హోటల్లో పోయి నీళ్ళు తాగితే మినరల్ వాటర్ బాటిల్ ఎంత? 50 రూపీస్ మినిమం, 100 రూపీసు, 1000 lakhs ఆఫ్ రూపీస్ కూడా ఉన్నాయి హాఫ్ లీటర్ బాటిల్లో.
వై? సముద్రపు అగాధ భాగంలోకి వెళ్ళి మినరల్స్ తీసుకొచ్చి ఆ మినరల్స్ నువ్వు తాగే నీళ్ళకి యాడ్ చేస్తావు. ఎట్ ఒక డిసీజ్ వస్తుంది. కారణం ఏంటంటే అది తాగితే మేము ప్యూరిఫై అవుతాము, అది తాగితే మాకు హెల్తీ ఉంటుంది, గ్లో స్కిన్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది అన్నీ చెప్పి ఈ నీళ్ళని తీసుకొచ్చి నీకు అమ్ముతున్నారు. బట్ ఐ కేమ్ టు డిక్లేర్ దట్ దెర్ ఈజ్ ఎ రివర్ దట్స్ ప్యూర్ వాటర్ దట్ బ్రింగ్స్ లైఫ్. జీసస్ ద లైఫ్, ద లైఫ్. If you drink from this river, you shall not die. I said you shall not die. Drink from this well. యేసుప్రభు రామకి చెప్పారు, అయ్యా మాకు ఈ నీళ్ళు యాకోబు ఇచ్చాడు, అంతకన్నా గొప్పోడివా నువ్వు? ఎస్, నేనిచ్చే నీళ్ళు తాగువాడు మళ్ళీ ఎన్నడూ దప్పికొని. దట్ మీన్స్ నేనిచ్చే నీళ్ళు తాగుతా మళ్ళీ ఎన్నడూ హాస్పిటల్ అనడం అనేది జరగని పని. That's a river. That's a river. You drink this water. Solomon reasoning. సముద్రంలో నీళ్ళు పడుతున్నాయి, ఈ డ్రైనేజీలు పోతున్నాయి, ఇవన్నీ ప్యూరిఫై చేసే కదా ఇచ్చింది లాస్ట్కి. టెల్ మీ, ఒక్క హాస్పిటల్ నుంచి, మీ యొక్క అపార్ట్మెంట్ల నుంచి, మీ ఇండ్ల నుండి డ్రైనేజ్ నీళ్ళని ఎక్కడికి పోతున్నా నాకు చూపించు. ఇంకుడు గుంతలు. మళ్ళీ ఏం చేస్తుంది? భూమి ప్యూరిఫై చేస్తుంది. ఆ తర్వాత రాళ్ళల్లో అవన్నీ కూడా నెక్స్ట్ వీక్ చూపిస్తాను, అవన్నీ అసలు ఎట్లా ప్యూరిఫై అవుతాయి ఏంటి అనేది, లేయర్స్. ఆ తర్వాత అదే నీళ్ళు నువ్వు మళ్ళీ బయటికి తీసుకున్నావు. సముద్రం నిండుతుందా? నో. ఎక్కడి నుండి వచ్చిన నీళ్ళు అక్కడికే పోతున్నాయి. నౌ టెల్ మీ, నేను దాహంగా ఉన్నాను, దప్పికొని ఉన్నానంటే వాళ్ళు ఏమిచ్చారు? చేదు మారాని వాళ్ళు ఇచ్చారు. కాబట్టి సిలువలో ఆయన తీసుకొని ఆయన బాడీలో ప్యూరిఫై చేసిన తర్వాత డిసీజులు, కిడ్నీ ప్యూరిఫై చేస్తే డిసీజులు తీసేస్తుంది, టాక్సిన్స్ తీసేస్తుంది, డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తుంది నీ బాడీ అది. బట్ జీవం కలిగిన యేసుక్రీస్తులోకి నీ యొక్క చేదైన అనుభవాన్ని ఇస్తే బయటికి వచ్చేది లైఫ్. మరి అన్నడు దప్పికొనవు తల్లి. ఎక్కడి నుండి వచ్చునో మళ్ళీ అక్కడికే పోతున్నాయి. సో నువ్వు ఫస్ట్ వన్ కాదు మై బ్రదర్ నీళ్ళు తాగింది, నువ్వు తాగుతున్న నీళ్ళు. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంటుంది, మై గాడ్, మీ అన్నపానములను నేను స్వస్థపరిచి ఉన్నాను. ఎక్సడస్లో ఉంటుంది, ఐ బిలీవ్. యా, లెట్స్ సీ ద స్క్రిప్చర్ వన్స్ అగైన్. వారి గడ్డితనం ఉండదు అని ఉంటుంది ఆ మాట. Exodus థ్యాంక్ యూ 23-25 నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనము. నౌ లిసన్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నీ దేవుడైన యెహోవానే సేవింపవలం. మై బ్రదర్స్, మై సిస్టర్, వన్స్ అగైన్ ఐమ్ రిమైండింగ్, ఈ ఇయర్ ది బెస్ట్ సర్వీస్ నువ్వు ఇవ్వాలి దేవుడికి. ఓకే, ది బెస్ట్ సర్వీస్. సాక్రిఫైస్ యువర్ 90% టైం టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్. ఓకే, నీ దేవుడైన యెహోవానే సేవింపవలను. అప్పుడు వెన్ యూ సర్వ్ ద లార్డ్, ఆఫ్టర్ సర్వింగ్ ద లార్డ్, దేవుని సేవ చేసిన తర్వాత ఆయన నీ ఆహారమును నీ వాటర్ని దీవించును. ఒకవేళ దేవుడు దీవించని ఎడల ఆ నీళ్లు ఎలా జరుగుతాయి? స్వస్థత ఎలా దీవించబడతాయి? అన్లెస్ ఈ వాటర్ రివర్లోకి పోయి, రివర్ నుండి సముద్రం పోయి మళ్ళీ ప్యూరిఫై మళ్ళీ వచ్చి మళ్ళీ నువ్వు తాగి. మనం ఫస్ట్ కాదు మనం తాగుతున్న నీళ్ళు, నేనే అడ్మిట్ అవుతున్నా, మనం ఫస్ట్ కాదు తాగుతున్న నీళ్ళు. లేకపోతే ఆ నీళ్ళల్లో రోగాలు ఉన్నాయని ఎందుకు చెబుతారు? తాగునీటి సరఫరా అనే ఒక ఇండస్ట్రీ, ఒక మినిస్ట్రీ ఎందుకు పెట్టారు? టెల్ మీ. ఇది జాషువా తయారు చేసిన మినిస్ట్రీ. అది నీటి సరఫరా మాత్యులు ఉంటారు కదా, మంత్రి ఉంటారా లేదా? వాటర్కి ఒక మినిస్టరా? వాటర్లో ఉన్నటువంటి ప్రతి, మీ బల్లి పడితే తాగలవా? నో, యూ విల్ డై.
నీ మినరల్ వాటర్ తెచ్చుకొని తాగుతుంటే నీ బోన్స్ వీక్ అయిపోతున్నాయి. ప్యూరిఫైయర్స్ పెట్టి అమ్ముతున్నారు. ఎందుకు? డైరెక్ట్గా నీళ్ళు తాగలేవా? మారా. దేవుడు ఏమంటున్నాడంటే సర్వ్ మీ ఫస్ట్, నన్ను సర్వ్ చేయి. నదులలో నుండి నీళ్ళు ఎన్నిపోయినా, ఎవరెన్ని ప్యూరిఫికేషన్ పెట్టి అమ్మినా, నేను ఒక్క మాట పలుకుతా, ఇట్ ఈస్ బ్లెస్డ్. దట్స్ ఇట్. నువ్వు తాగే నీళ్ళు, నువ్వు తినే ఆహారం రెండే. ఆ ట్రీ నెల నెల ఫలిస్తుంది. నీ ఉద్యోగము, నీ పిల్లలు నెల నెల ఫలిస్తారు. దాని నుంచి వచ్చే ఫ్రూట్ అనగా ఆహారము నువ్వు తింటావు, అండ్ దాని నుండి వచ్చే నీళ్ళు నువ్వు తాగుతావు. బట్ ఇది దీవించబడాలంటే మీ మేనేజర్, మీ కంపెనీ ఓనర్ కాదు చెప్పాల్సింది, పాస్టర్ డిక్లేర్ చేయాలన్నమాట. ఇట్స్ సపోజ్ టు బి రిలీజ్డ్ బై ద పాస్టర్. సర్వ్ ద లార్డ్ సో దట్ ఐ విల్ బ్లెస్ ద ఫుడ్. నువ్వు ఫుడ్ ఎక్కడి నుండి తీసుకొచ్చావు? వాటర్ ఎక్కడి నుండి తీసుకొచ్చావు? ఫ్రమ్ యువర్ జాబ్. దాని వెనకాల ఎవరి చెమట, ఎవరి రక్తం ఉన్నది చెప్పు? మీ బాస్ది. లెట్స్ గో టు 15th chapter. హోప్ యు ఆర్ ఓకే. నేను మీ మధ్య నుండి రోగమును తొలగించేదను. డిసీజ్ అంటే ఏంటి? తినే ఆహారంలో, తినే ఫుడ్లో డిసీజ్ ఉంది. డిసీజ్డ్ ఫుడ్ మనం తింటున్నది వెరీ ఎక్స్పెన్సివ్ ఫుడ్డే. బట్ ఏముంది అందులో? ఒక క్రిస్టియన్స్కి మాత్రమే ఈ ప్యూర్ రివర్ అవైలబుల్ ఉన్నది. దట్స్ ఇట్. ఎన్నోసార్లు మా నాన్నగారు ఇప్పటికి ఈరోజు కూడా, ఎప్పుడో నేను స్టార్టింగ్లో ఒక 10 years బ్యాక్ ఒక మీటింగ్ పెడితే పోయి ప్రార్థన చేసిన. అమ్మ నీళ్ళు తెచ్చుకో, ఆ గ్లాస్ నీళ్ళు తెచ్చుకున్నది, ప్రేయర్ చేసి ఇచ్చిన. ఆ నీళ్ళు తాగమ్మా, ఆ కమాండ్ ద కిడ్నీస్ టు ఫిల్టర్ దట్ బ్లడ్ ఫిల్టర్ అయింది, హీల్ అయింది, సాక్ష్యం వచ్చింది. అదే పట్టుకున్నాడు మా నాన్నగారు ఇప్పటికీ. ఈ రోజుకి ఫోన్ చేసిన, ఇంతకుముందు ఫోన్ చేసి నీళ్ళు ఏమైనా తీసుకోమంటావా వెళ్ళని అని అడిగేటాడు. ఇప్పుడు ఏమంటుండంటే ఫోన్ చేసి వాళ్ళు ఒక బాటిల్లో నీళ్ళు తీసుకున్నారు, ఏం లేదు నువ్వు ప్రేయర్ చేస్తే అయిపోతుంది. నీ విశ్వాసం గొప్పది. సింపుల్. ఫోర్ రన్నర్ యోహాన్ లాంటి వాడు అన్నట్టు యేసుప్రభు వారికి. లైన్ క్లియర్. అమ్మ బాబు ప్రార్థన ఏం చెప్పడు, అమ్మ బాబు ప్రార్థన చేశాడు, మీరు కళ్ళు మూసుకోండి అంతే అయిపోతుంది అని చెప్తాడు అంతే. ఒకటేమ్మా ఏం చెప్పడు. ఆయన ఇప్పటివరకు రిఫర్ చేసిన పేషెంట్లు అందరికీ కూడా ఆయన ఫోర్ రన్నర్. ఆయనే ముందు అన్నీ ప్రిపేర్ చేస్తాడు. ఆయన ఒకటే మాట చెప్తాడు, ప్రార్థన ఆయన ఏం చెప్తాడు, చేయండి అమ్మ అంటాడు అంతే, ఏమంటాడు. అన్నీ చెప్పేసిన వాళ్ళు వాటర్ బాటిల్ నో ఆయిల్ కాదు, డైరెక్ట్ వాటర్ బాటిలే. ఆయనకి తెలియదు అది ఎందుకు నేను వాటర్ బాటిల్ వాడినా ఏంటి అని. బట్ ఆ నీళ్ళు తాగిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ సండే ఆయన చర్చిలో ఫస్ట్ సాక్ష్యం అదే ఉంటుంది. అది నా ఫెయిత్ కాదు, ఆయన వాడిన ప్లాట్ఫామ్ ఆయన క్రియేట్ చేశాడు. క్రియేట్ ఏ ప్లాట్ఫామ్ బిఫోర్ ద అనాయింటింగ్ అరైవ్స్. అభిషేకం వచ్చే ముందు ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేయడం. మై సిస్టర్ లిజన్, సర్వ్ ద లార్డ్ దిస్ ఇయర్. అప్పుడు నీ ఆహారము, నీ నీళ్ళు దీవించబడతాయి. వావ్. నేను నీ మధ్య నుండి రోగము నేను తీసేస్తాను. రోగము మన మధ్యలో నుండి తీసేయడం అంటే ఓకే, ఇదంత పెద్ద స్టోరీ. బట్ మన మధ్యలో రోగములు ఉంటాయి. అవి ఎక్కడుంటాయి ఇప్పుడే చూపిస్తాను. 15th chapterకి రండి, ఐ విల్ షో యూ అండ్ ఐ క్లోజ్. ఇస్ దట్ ఓకే? ఓకే ఫైన్. ఎక్కడికి వెళ్ళాం? 23 or 24లో ఉన్నా. నిర్గమకాండం 15:23 మారా నీళ్లు చేదైనవి గనక. ఎంతమందికి అర్థమైంది నదుల మిస్టరీ? అందుకని ఈ రివర్ ఇంట్రడ్యూస్ చేశాడు యేసుప్రభు. ఎంతమందికి అర్థమవుతుంది ఇయర్ థీమ్? థ్యాంక్ యూ, యు ఆర్ బ్లెస్డ్. మారా నీళ్లు చేదైనవి గనుక వారు వాళ్ళు ఆ నీళ్లు తాగుంటే ఏమయ్యేది? కిడ్నీలు పాడేటి. ఇప్పటికీ నల్గొండ డిస్ట్రిక్ట్లో ఏముంటుంది? ఫ్లోరైడ్. వాటర్లో ఫ్లోరైడ్ ఎక్కువ. తాగలమా? కిడ్నీలు రస్ట్ పట్టిపోతుంది, చచ్చిపోతా. గొంతు 2 నిమిషాలు తాగింది నేను. ఇంతకుముందు మా డాడీ పోస్టింగ్ అక్కడే 2 years పెట్టారు. సమస్య ప్యాకప్ అంతే. ఆ నీళ్ళు ఇలా ఒక గిన్నెలో నువ్వు కాగబెడితే ఆ గిన్నెకి అంటుకుపోతుంది. అట్లా అంత భయంకరంగా ఉంటుంది ఫ్లోరైడ్ నల్గొండలో.
కాళ్ళు వంకరపోయి పుడతారు పిల్లలు, మెమరీ పెరగదు. దాని గురించి నేను చూపిస్తాను నెక్స్ట్ వీక్ చూపిస్తాను స్క్రిప్చర్స్. అసలు ఇది బ్రెయిన్ మీద ఎలా పనిచేస్తాయి ఈ వాటర్ అలా చూద్దాం ఒకసారి. సో ఈ భూమి మీద డిసీజులు అనేవి కామన్ ఇన్ మిడ్స్ ఆఫ్ అస్. మనం నివసించేదే డిసీజ్డ్ వరల్డ్. ఇక్కడ ఒక రివర్ ఇంట్రడ్యూస్ చేశారు, ఒక లైఫ్ ఇంట్రడ్యూస్ చేశారు. మనం తాగుతున్న నీళ్ళు వీటన్నిటికీ కావాల్సింది ఏంటంటే సర్వ్ ద లార్డ్, దేవుణ్ణి సేవించండి. అప్పుడు నువ్వు కాదు, నువ్వు చూస్తుండగానే నీ ఆహారము, నీ యొక్క నీళ్ళు, పానీయము స్వస్థపడుతుంది, దీవించబడుతుంది. తద్వారా నీ మధ్యలో ఉన్న రోగానికి నీళ్ళకి దీనికి ఏం కనెక్షన్ అంటే సర్వ్ చేసేంత వరకు ఆ రోగం ఆనే ఉంటుంది. అది దేవుణ్ణి సర్వ్ చేస్తుంటే, సేవ చేస్తుంటే అప్పుడు ఆ రోగం మధ్యలో నుండి వెళ్ళిపోతుంది. లేదంటే డిసీజ్ని అటాక్ చేస్తుంది, ఆ ఫుడ్లో నుండి వస్తుంది అది. మొన్న ఒక ఆయన ఇప్పుడు హాస్పిటల్లో పోయి ప్రేయర్ చేస్తూ ఉన్న పేషెంట్లు, కిడ్నీ పేషెంట్లు అందరికీ ఒక ఆయన ఇచ్చాడు. వాళ్ళ అమ్మ అంటే ఎంతో ఇష్టం అంట. అన్నీ కొనిచ్చాను సార్, మా అమ్మకి అన్నీ ఇచ్చాను సార్. కానీ ఈ సోనా మసూరు బియ్యం, ఈ సన్న బియ్యం అని పెట్టి ఉన్న బియ్యం తీసి, దంపుడు బియ్యం ఇవన్నీ తీసి, జొన్నలు ఇవన్నీ తీసేసి ఈ రైస్ పెడితే వీటి వల్లనే డిసీజులు వస్తున్నాయి సార్ అనేసి అంటున్నాడు. నువ్వు అన్నది కరెక్టే అన్న, అన్నది కరెక్టే. బట్ మీకు మాకు ఎగ్జామ్షన్ ఏంటంటే ఒకటి నీకు నాకు ఒకటే తేడా, సర్వ్ ద లార్డ్, దేవుణ్ణి సేవిస్తాను, నా ఫుడ్, నా పానీయము. అందుకనే మీ మధ్యలో ఎవరైనా పొరపాటున పాయిజన్ తాగినా అది వర్తిల్లదు. యు సీ దట్ పొరపాటు. వెన్ యూ గెట్ డిసీజ్, ఒక చిన్న ఏదైనా డిసీజ్ వస్తే, ఒక జలుబు దగ్గు ఏదైనా వస్తే, నో దట్ ఐ వాంట్ టు సర్వ్ గాడ్ ఇన్ ఎ బెటర్ వే. దట్స్ ద ఓన్లీ ట్రిగ్గర్ పాయింట్. ఐ హ్యావ్ టు, ఎలాగైనా నేను సర్వీస్ చేయడం ఇంకా పెంచాలి, పని పెంచాలి అన్న ట్రిగ్గర్ అది. వావ్. మారా నీళ్ళు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారు. అందువలన దానికి మారా అని వాళ్ళు పేరు పెట్టారు. పేరు తర్వాత పెట్టారు. దీని గురించి నేను మాట్లాడతాను, అయిపోలేదు ఇది. నెక్స్ట్, అతడు యెహోవాకు మొరపెట్టాను. మోసెస్, నౌ లిసన్. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపాడు. దిస్ ఈజ్ ఒయాసిస్. ఇది ఎడారి మై బ్రదర్, ఇది ఎడారి, డెజర్ట్ ప్లేస్లో ఒక చెట్టు చూపించాడు దేవుడు. వండర్. వాళ్ళు మారా ప్లేస్కి వచ్చారు. ఇప్పుడు చెట్లు మొలిసినాయి, కొన్ని చెట్లు పెట్టారు, అవన్నీ ఇప్పుడున్న ప్లేస్. ఆ యొక్క నీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఆ నీళ్ళు తాగలేకపోయారు. అప్పుడు ఒక చెట్టు దేవుడు చూపిస్తే ఆ చెట్టు మిస్టీరియస్ ట్రీ, మిస్టీరియస్ స్టోన్ మీరు చూశారు. బట్ ఇది మిస్టీరియస్ ట్రీ. ఇది ఈ ట్రీ రిప్రజెంటింగ్ జీసస్ క్రైస్ట్, క్రాస్. ఈ ట్రీని చూపిస్తే ఆయన ఒక చెట్టును చూపాను. అది ఆ నీళ్ళల్లో వేసిన తర్వాత నీళ్ళు మధురములాయను. ఇప్పుడు ఈ యొక్క రివర్కి రెండు పక్కలు ఏమున్నది? జీవవృక్షము. దట్స్ ద రీజన్. ఆ వృక్షం ఉన్నందుకే ఆ నీళ్ళల్లో స్వస్థత ఉన్నది, మధురంగా ఉన్నది. సో ట్రీ ఆఫ్ లైఫ్ నువ్వు తీసేస్తే, జీసస్ని నీ యొక్క లైఫ్లో నుండి తీసేస్తే నీ వాటర్ బిట్టర్గా ఉండిపోతాయి. డోంట్ టేక్ ఇట్ అవే. దేవుణ్ణి సేవించడం విషయంలో వెనకాడక, అది తీసేసిన కొద్దీ మన నీళ్లు చేదుగా అయిపోతాయి. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, నెక్స్ట్ లైన్, పరీక్షించి మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియు మీకు రానియను. క్వశ్చన్ నెంబర్ 1, అసలు ఈ డిసీజులు ఎవరి? మొన్న లాస్ట్ మంత్ ఎవరో ప్రణయ్ అక్షయ్ అనుకుంటే ఇంటికి వచ్చారు. అసలు ఈ డిసీజులు మనయే కాదు, ఈ డిసీజులు మనం వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే వాళ్ళ పరిస్థితి ఏందన్నా అంటున్నారు. నేను ఐగుప్తీయులకు ఈ రోగాలన్నీ ఎవరికి కలిగి చేశాడు దేవుడు? ఐగుప్తీయులకి. రోగాలు ఎవరి? ఐగుప్తీయులే.
అసలు డిసీజ్ అనేది చిల్డ్రన్కి, దేవుని పిల్లలకి అసలు సంబంధం ఉందా? లేదు. పొరపాటున మనం అనుకుందాం, మన ఇంటి పక్కన ఒక ఇల్లు ఉన్నది, మనం ఉన్నాం, లేదా మన పక్క గల్లీలో ఒక ఇల్లు ఉన్నది, వాళ్ళు ఐగుప్తులు అనుకుందాం, మనం క్రిస్టియన్స్ అనుకుందాం ఉదాహరణకి. అరే వాళ్ళ ఇంట్లో వచ్చిన రోగాలు మన ఇంట్లో కూడా రావాలిరా అని అంటామా? భలేవాడిరా, వాళ్ళకి వచ్చిన కారు మనకు కారు కావాలి కదా అంటాం కదా, మన జనరల్గా. మరి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో రోగం వచ్చింది, మరి మనకి రాకపోతే వాళ్ళు ఫీల్ అవర్రా అని అనవా? బాగోదురా అట్లా. మరి వాళ్ళు రెగ్యులర్గా మన ఇంటికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, మరి మీకెట్లా రాలేదు ఈ ఆఫర్ అని అడుగుతారు కదా వాళ్ళు, డెఫినెట్గా అడుగుతారు వాళ్ళు. కాబట్టి మళ్ళీ రేపొద్దున మనం ఫేస్ చేసేప్పుడు ఏమైనా ముఖం చెప్పుకుంటాం మనం, మాకు కూడా వచ్చిందన్న అని చెప్పాలి కదా. సో ఆ విధంగా నేను ఐగుప్తులకు కలిగి చేసిన రోగములో, అందుకని ఇందాక స్క్రిప్చర్లో ఇన్ ద మిడ్స్ ఆఫ్ యూ, మీ మధ్యలో రోగం ఉంటుంది కానీ మీలో ఉంటుందని ఆయన చెప్పలేదు. అర్థమైందా? కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి సేవిస్తుంటావో అది మధ్యలో ఉండాలా, మన బాడీలో ఉండాలనేది మన ఫుడ్, నీళ్లు డిసైడ్ చేస్తాయి. ఓన్లీ కండక్టర్. మనకి డిసీజ్కి మధ్యలో ఉన్న ఒకే ఒక కనెక్షన్ ఏంటంటే, నన్ను సేవించడం బట్టి అది మీ మధ్యలో ఉండని, మీకేం ప్రాబ్లం లేదు, అది మీది కాదు. అది ఎవడు సరిగ్గా, ఇప్పుడు మీ సూపర్వైజర్ ఉన్నాడు అనుకో, ఏం చేస్తావు? దన్నా క్లీన్ చేసేది కాస్త శ్రద్ధగా చేస్తూ ఉంటావు, ఎందుకంటే బాస్ ఉన్నాడు కదా, ప్రిన్సిపల్ ఉన్నది. అమ్మో వీడుంటే ఏమి తలకాయ నొప్పిరా బాబు, ఇక్కడ అన్నం ఎత్తి కింద పడ్డా కానీ ఎందుకు పడ్డది అంటాడు వీడు, ఎందుకు వచ్చిన కూడా వీడితోటి అని నీట్గా చేస్తూ ఉంటాం. ఆడు పోయిండు అనుకో, ఆడు బాసులేడు గీసులేడు చేయరా కాలు వేసుకొని చెప్పు ఏందండి, బాస్ వస్తాడు, ఏమో వస్తున్నాడారా, క్లీన్ షేవ్ చేసుకొని రావాలి, రేపు మీ బాస్ వస్తున్నాడు, లేకపోతే మాత్రం కుదరదు. లేదు మీరు మంచి ఇన్సైడ్ సూట్లు గీట్లు వేసుకొని రావాలి. నా ముందు ఎట్లున్నా పర్వాలేదురా భయ్, ఆయన వచ్చిన మాత్రం మీరు చక్కగా ఉండాలిరా అని చెప్తాం. అంటే నన్ను కూరలో కరేపాకులా తీసేసినా బాధలేదు, కానీ మేనేజర్ అయితే వాడు నన్ను తిడతాడు, నానెత్తి మీద ఎక్కువ కూర్చుంటాడు, ఇబ్బంది అవుతుంది అని. అందుకే మిడ్స్ ఆఫ్ యూ, మీ మధ్యలో రోగం ఉంటే వాడు సూపర్వైజర్లు అంటే వాడు చూస్తే వద్దురా, ఎందుకు వచ్చి కూడా దేవుణ్ణి చక్కగా సేవ చేద్దామన్న ఆలోచన నీకు పుడుతుందని పెట్టింది. అది నీకోసం కాదు. అది ఎవరిది? అది ఈజిప్షియన్స్. అది ఐగుప్తులకు కలిగి చేసిన రోగం, వాళ్ళకి కలిగింది రోగం, నీకు కాదు. అది ఇయర్ థీముతో మనం పలుకుతున్న మాట అదే, సర్వ్ ద లార్డ్. నీ ఫుడ్, నీ వాటర్ బ్లెస్డ్ ఫుడ్ అవుతుంది. దాట్స్ ఇట్. ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ టు సర్వ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. The importance of serving God takes away diseases from your body. నీ వాటర్లో నుండి తీసివేయబడతాయి, నీ ఫుడ్లో నుండి తీసివేయబడతాయి. అప్పుడు నీకు ధైర్యం ఎక్కడి నుండి వస్తాను? నేను దేవుణ్ణి సేవ చేస్తుంటే నేను పాయిజన్ తాగినా అది పరిశుద్ధమైన నీళ్ళనే నువ్వు గుట్టగుట్ట తాగేస్తావు. దట్స్ ఇట్. దట్స్ ద ఫెయిత్. అయితే నేను ఏది రానేను, ఐ ఆమ్ ద వన్ హూ ఈజ్ స్టాపింగ్ దిస్. నేను ఆపుతాను. అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే, సర్వ్ మీ, ప్రూవ్ మీ దట్ ఐఎమ్ ఏ బెటర్ సర్వెంట్ అని. ఒక బెటర్ సర్వెంట్ అని నాకు చూపించు, అప్పుడు ఈ డిసీజులు రాకుండా నేను ఆపుతాను. పోనీ ఎవరైనా ఆపుతాన్నారా? దేవుడే ఆపుతా అన్నాడా? సర్వ్ మీ బెటర్ సో దట్ ఐ విల్ స్టాప్. నువ్వు ఏది తింటున్నావు, హోటల్కి వెళ్తే ఇంకొకటి తిని ఎక్కడన్నా తిను, నాకు సంబంధం లేదు. బట్ my responsibility as a God, I want to stop this. This is simple. My sister, this week go and serve God in a better way. You will see no diseases which belongs to Egyptians. వచ్చి dangerous diseases అవి ఐగుప్తులకు కలిగి చేసే రోగం. ఈ నేటెప్పుడన్నా నేను చూపిస్తాను అసలు ఆ రోగాలు ఏంటో, ఎట్లుంటాయో, వాటి యొక్క భయంకర, దాని తీవ్రత ఎంత ఉంటుందో. మై గాడ్. ఇంగ్లీష్లో ఒకసారి చదవండి. ఈ మాట ఏమన్నారంటే, నేను ఐగుప్తులకు కలిగి, లాస్ట్ స్క్రిప్చర్ ఐఎమ్ క్లోజింగ్, నేను ఐగుప్తులకు కలిగి చేసిన రోగంలో, ఇప్పుడు చెప్పండి నీళ్ళ యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉన్నది? ఇప్పుడు చెప్పండి, చేదైన అనుభవం సిలువలో ఆయన తీసుకోవడానికి గల కారణం ఏంది? నేను కూడా సిలువలో ఒక్క మాట ఫస్ట్ టైం చెప్తున్నా, నేను తప్పికొని ఉన్నాను. అయ్యా,
ఏది మీకు రానివ్వను. నేను ఇలాంటి దేవుణ్ణి సేవించాలని డిసైడ్ అయినా. ఎందుకంటే నా పిల్లలు, నా సంఘస్థులు డిసీజ్ అయితే నేను చెప్పాను కదా, ఐ కాంట్ టేక్ ఇట్. అందుకని దానికి ముందే ఇన్స్ట్రక్షన్స్ దేవుడు ఇస్తున్నాడు ఇయర్ బిగినింగ్లోనే. సర్వ్ ద లార్డ్, వాట్ ఎవర్ ద డిమాండ్ ఫ్రమ్ ద హోలీ గోస్ట్, డూ ఇట్, ఫుల్ఫిల్ ఇట్. ప్రభు నుంచి ఏ డిమాండ్ వచ్చినా యు డూ ఇట్. హాస్పిటల్లో పోయి చూడు, మినిమం 15-20 లక్షలు లేని నేను బయటికి రాను. నీకు కూడా పుట్టని అప్పు వాడు పుట్టిస్తాడు నీతోటి. దాట్స్ ఇట్. ద ఓన్లీ సేఫ్టీ దేవుని సేవించడం. అక్కడి నుంచి నీకు జీవజల నదులు బయటికి వస్తాయి. లైఫ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ద లార్డ్. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. యెహోవా రాఫా అనే పదము ఇక్కడ నుండి అసలు ఇది ఎట్లా వచ్చింది ఇంగ్లీష్లో చదవని చూపిస్తాను. If thou wilt diligently hearken to the voice of the Lord thy God, and will do that which is right in his sight, and will give ear to his commandments, and keep all his statutes, I will put none of these diseases upon thee. నీ మీద ఒక్క డిసీజ్ కూడా నేను పెట్టను. ఓన్లీ రీజన్ ఏం చెప్పండి? మీరు నా మాట వింటురు, నన్ను ఫాలో అవుతురు, నేను చెప్పినట్టు మీరు ఫాలో అవుతారు, అంతే. జస్ట్ ఫాలో ది ఇన్స్ట్రక్షన్స్. నేను ఈ డిసీజ్ని పెట్టను. డిసీజెస్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. లేకపోతే ఇన్సూరెన్స్లు ఎందుకు పుడతాయి? కమాన్. For I am the Lord that healeth thee. నేను నిన్ను హీల్ చేస్తాను. దీని అర్థమైంది, అసలు డిసీజే రాలేదు, నీ మీద డిసీజే పెట్టలేదు, ఆ డిసీజ్ నీది కూడా కాదు. స్టిల్ దేవుడి క్లెయిమ్ చేస్తున్న మాట ఏంటంటే, ఐ ఆమ్ ద లార్డ్ దట్ హీలెత్ థీ. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఓకే, ఆయన ఏమంటున్నాడంటే, నేను నిన్ను స్వస్థపరచు, ఐ ఆమ్ ద లార్డ్ దట్ హీలెత్ థీ. అంటే హీలింగ్ అనేది డిసీజ్ రాలేదు, డిసీజ్ నీది కాదు, నీ మీద పెట్టలేదు. నేను హీల్ చేస్తా అంటే హీలింగ్ అనేది ఏంటి? ఓకే సరే, ఎవరికైనా చిన్న దెబ్బ తగిలింది, లేదంటే చిన్న ఆపరేషన్ అయింది, వూండు హీల్ అవుతుంది అంటారు, అంతే కదండి? ఏమంటారు? వూండు హీల్ అవుతుంది. హీల్ అవ్వడం అంటే ఏంటి? బ్యాక్ టు పొజిషన్ అని అర్థం. అంటే హీల్ అవ్వడం అంటే రికవర్ అవ్వడం అని అర్థం. అంటే హీలింగ్ ఫైనల్గా ఏ స్టేజ్కి వస్తుంది? ఆరోగ్యంగా ఉండడం. అంటే హీలింగ్ అనే పదము, స్వస్థత అంటే డిసీజ్ వచ్చిందానిక మన దానికి కాదు. అసలు డిసీజే మనది కాదు, మన మీద లేదు, మనలో లేదు. ఆయన నేను స్వస్థపరిచి యెహోవా అని అంటే దాని అర్థం ఏంటంటే, హీలింగ్ అనేది లోపల ఉంటే ఈ డిసీజ్ అనేది రాదు అని అర్థం. అంటే హీలింగ్ ఫస్టా, డిసీజ్ ఫస్టా అంటే హీలింగే ఫస్ట్. కాబట్టి నేను స్వస్థపరిచి యెహోవా అని అంటే నేను ఉన్నంతసేపు స్వస్థత అనేది ఉంటుంది, అంటే ఆరోగ్యం అనేది అలాగే ఉంటుంది. వన్స్ నాకు ఇచ్చే సర్వీస్ తగ్గుతున్న కొద్దీ ఈ హీలింగ్ అనేది డిసపియర్ అవుతుంది. దట్స్ ద ఓన్లీ షూర్ సైన్ వీఆర్ షార్ట్ ఆఫ్ సర్వింగ్ గాడ్. దేవుని సేవించడము తగ్గుతుంది అని అర్థము. ఆబ్సెన్స్ ఆఫ్ హీలింగ్ ఈజ్ డిసీజ్. డిసీజ్ అనేది ఎక్కడి నుండి వచ్చింది? ఆబ్సెన్స్. వావ్. ఇప్పుడు చెప్పండి, స్వస్థపరిచే యెహోవా అంటే స్వస్థత దేనికి? డిసీజ్ రాకుండా ఉండడానికి. వచ్చిన దానికి స్వస్థత అన్నారు. ఎందుకంటే వచ్చిన తర్వాత ఏమవుతుంది? హీలింగ్ అనేది రికవరీ, వెనక్కి వెళ్తుంది. ఫైనల్ ఎక్కడికి వెళ్తుంది హీలింగు? రాకుండా ఆపడానికి. ఇప్పుడు చెప్పండి, ఐగుప్తులో నుండి వచ్చే రోగాలన్నీ రాకుండా ఉండాలంటే ఐగుప్తులో వచ్చే రోగాలు ఎక్కడి నుండి వస్తాయి? వాటర్లో నుండి వస్తాయి. అందుకే మోజెస్ని వాటర్లో నుండి తీసుకున్నారు వాళ్ళు. అయిపోయిందా? ఫైనల్ వీఆర్ కమింగ్ టు సమ్వేర్. నెక్స్ట్ స్క్రిప్చర్. నౌ లిజన్. తరువాత ఆఫ్టర్ దిస్ వారు ఏలీమునకు వచ్చిరి. 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. అక్కడనే వాళ్ళు ఆ నీళ్ళ యొద్ద దిగిరి. ఈ రోజుకి స్టిల్ జెరూసలేములో ఈ యొక్క ప్లేసు ఎగ్జిస్టెడు. ఇప్పటికీ ఈ ప్లేసు ఉంది. ఇంగ్లీష్లో చూడండి,
ఐఎమ్ కమింగ్ అండ్ టెల్లింగ్ యూ సంథింగ్. And they came to Elim, where were 12 wells of water, 12 wells of water, and 70 palm trees. మొత్తం ఏంటి 70 అంటే 60, 10 అంటే ప్లస్ 10, మొత్తం ఎంత 70. మొత్తం 70 ఈత చెట్లు, డేట్స్, పామ్ ట్రీస్ ఉన్నాయి. నౌ లిజన్. తర్వాత వారు ఏలిమునకు వచ్చారు. అక్కడ 12 నీటి బుగ్గలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి మొత్తము? ఏమండి, ఇది డిజర్ట్. ఇప్పటికి ఉన్నది, మీరు యూట్యూబ్లో చూస్తే కూడా కనపడుతుంది. 12 నీటి బుగ్గలు, 12 వెల్స్ ఆఫ్ వాటర్, స్ట్రీమ్స్. ఇవి వెల్స్. ఎడారిలో వాళ్ళు దేవుని మాట ఎన్నందుకు ఎడారి కాస్త ప్రాస్పరస్ ల్యాండ్గా వాళ్ళకి మారిపోయింది. ప్రాస్పరస్ ల్యాండ్. ఎడారిలో నీళ్లు ప్రవహిస్తున్నాయి, నదులు ప్రవహిస్తున్నాయి. 40 ఐజాయలో ఉంటుంది. మనం చూసాం కూడా యూత్ సర్వీస్లో. నౌ టెల్ మీ, 12 వెల్స్ ఆఫ్ వాటర్, 12 నీటి బుగ్గలు అక్కడ ఏం చేస్తున్నాయి? 70 ఈత చెట్లు ఎక్కడి నుండి వచ్చినాయి? మనుషులు లేని ప్రాంతం అది, ఎడారి. అక్కడ ఓయాసిస్ ఏమి ఉండవు. ఎడారిలో నీళ్ళు, డిజర్ట్లో నీళ్ళు దొరుకుతాయా? నో వే. డిజర్ట్లో నీళ్ళు దొరకడం అనేది జరగని పని. డ్రై ప్లేస్ అది. డ్రై ప్లేస్లో వాటర్ వెల్స్ ఉన్నాయి. అక్కడికి వీళ్ళని నడిపించింది ఎవరు చెప్పాలి? గాడ్, త్రూ మోసెస్. వాళ్ళు నడిచి అక్కడికి వచ్చారు. నౌ లిసన్. అసలు ఈ 12 అనేది హెవెన్లీ గవర్నమెంట్కి రిప్రజెంటేషన్. మళ్ళీ వినండి, 12 అనే నంబరు హెవెన్లీ గవర్నమెంట్కి రిప్రజెంటేషన్. 12 అనే నంబరు 12 గేట్లకి, 12 శిష్యులకి, 12 గోత్రాలకి ఇది గుర్తు. పాయింట్ నెంబర్ 1. ఎంతమంది తెలుసు 12 రాసులు ఉంటాయని ఆస్ట్రాలజీలో? వస్తున్నాడు కూడా నెక్స్ట్ వీక్. అయ్యా 12 months. యా, థ్యాంక్ యూ. వారు అక్కడే నీళ్ళ దగ్గర ఉన్నారు. మొత్తం ఎన్ని చెట్లు ఉన్నాయి? 70. ఈ 70 ఈత చెట్లు దేనికి గుర్తంటే, వీళ్ళు ఈజిప్ట్కి వెళ్ళింది ఎంతమంది? మొత్తము 70 మంది. యోసేపు కాలంలో వీళ్ళు కరువు ప్రాంతంలో ఎంతమంది వెళ్ళారు? మొత్తం అక్కడ ఉన్న వాళ్ళ పిల్లలతో సహా 70 మంది వెళ్ళారు. 70 ఎల్డర్స్. బట్ లిసన్, బట్ ఈ 70 చెట్లు దేనికి గుర్తు అని అంటే, ఈ నీళ్ళు అనేవి 12 గోత్రాలకి గుర్తు. ఈ 70 ఈత చెట్లు దేనికి గుర్తుంటే, ఆ డేస్లో, ఆ రోజులో మొత్తం 70 నేషన్స్ ఉన్నాయి. 70 దేశాలు ఉన్నాయి. ఈ 70 దేశాలు ఈ యొక్క 12 నీటి బుగ్గలు, అంటే ఈ యొక్క నీళ్ళలో నుండి, ఈ గోత్రంలో నుండి జీసస్ క్రైస్ట్ అనే నీళ్ళు వచ్చి ఈ నేషన్స్ని తడుపుతాదని చెప్పడానికి అదొక సూచన. 70 నేషన్స్. ఇప్పుడు ఎన్ని నేషన్స్ అని, ఎన్ని కంట్రీస్ అని? అయిపోయా. సోషల్ టీచర్ లేరు, అయిపోయా మొత్తం. ఎంత అండి? 190 అయిపోయా. మళ్ళీ 20 అయిపోయా. మళ్ళీ కన్ఫ్యూజన్. ఏమండి, అది చెప్పినవులే. ఇట్స్ ఓకే. 70 నేషన్స్ డివైడ్ అయిపోయి ఇప్పుడు ఎన్ని నేషన్స్ అయినాయి? హండ్రెడ్స్ ఆఫ్ నేషన్స్ అయినాయి. కాబట్టి ఈ యొక్క ఎన్క్యాంప్డ్ దేర్ బై వాటర్స్, ఆ యొక్క 12 గోత్రములో వచ్చిన నీళ్లు జీసస్ క్రైస్ట్, ద లైఫ్ గివింగ్ ప్యూర్ రివర్, ఒక గోత్రంలోంచి, ఒక ట్రైబ్లో నుండి, అబ్రహాము సంతానం నుండి బయటకు వచ్చింది. అదే అబ్రహాం సంతానంగా ఉన్న మనము ఈ కనీసం ఈ భారతదేశాన్ని ఈ సంవత్సరం తడపాలి మనం. ఆమేన్. అట్లీస్ట్ బుగ్గలు ఈ 12 months ప్రతి ఇంట్లో ఒక్కొక్కరి ఇంట్లో 12 నీటి బుగ్గలు ఒబ్బుకునుగాక. దట్స్ ద స్ట్రీమ్. 12 is a divine number and ordained number by God. Wow, amazing. నెక్స్ట్ వీక్ చూద్దాం. ఇంకా డీప్ వాటర్స్ ఉన్నాయి, డీప్ వాటర్స్ ఉండే ఫిషెస్, ఇవన్నీ అసలు ఎట్లా పనిచేస్తాయో నెక్స్ట్ వీక్ నేను చూపిస్తాను. మై సిస్టర్, మై బ్రదర్, ఇట్స్ టైమ్ టు హై టైమ్ టు రియలైజ్ టు సర్వ్ ద లార్డ్. నేను మళ్ళీ చెబుతున్నా,
ఈ సంవత్సరం ద బెటర్గా నువ్వు సర్వ్ చేస్తే నీ ఆహారము, నీ ధాన్యము, నీ యొక్క పానీయము స్వస్థపరచబడి నీ మధ్యలో ఉన్న రోగములు నీ మీదికి రాకుండా దేవుడు కాపాడుతానని వాగ్దానం చేశాడు. అట్ ద సేమ్ టైం నీ కడుపులో ఉండి జీవజల నదులు ప్రవహించి అట్లీస్ట్ ఈ భారతదేశాన్నైనా నా యొక్క సంపాదనలో నుండి, నా కష్టార్జితం నుండి దేవుణ్ణి సేవ చేసి ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని నేను తడుపుతాను. వాళ్ళు ఎక్కడే ఇది ఎన్క్యాంప్డ్ దేర్ బై ద వాటర్స్. నీళ్ళు ఎక్కడుంటాయో వాళ్ళు అక్కడ ఉంటారు. నీళ్ళు ఎక్కడుంటాయో అక్కడ వాళ్ళు ఉంటారు. వాటర్, నీళ్ళు, లైఫ్ ఆఫ్ గాడ్. ఓ మై గాడ్. నెక్స్ట్ వీక్ విల్ సీ సమ్ మోర్ స్క్రిప్చర్స్. 12 months, 12 streams, wells of water, బావులు ఎడారిలో. యేసుప్రభు వారు ఒకసారి శిలువ మీద ఉన్నారు. ఆ టైం